ఏంటి వదినా, అన్నయ్య రాలేదా? వస్తా అన్నాడు, కానీ నేనే వద్దన్నాను. అప్పుడప్పుడు ఇలా నడుస్తూ ఉంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా అనేసి. వీడి గుళ్ళో చాలా సైలెంట్ గా ఉంటాడు వదినా. వీడు ఇక్కడ ఇలాగే ఉంటాడు. ఇంట్లో వీడు అల్లరి తట్టుకోలేకపోతున్నాను. మా పిల్లలు అంతే వదినా. రేయ్, కొద్దిగా దగ్గరికి వెళ్తున్నాను, చూసుకో. నాకు పని చేస్తారా? ఏంటి ప్రాబ్లం? సిటీ అవుట్కట్స్ లో 10 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అది నా సొంతం కావాలి. ఎన్నో ప్రయత్నాలు చేశా, ఫలించలేదు. బయట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసాను, కానీ దాని లోపల ఉన్న మాస్టరే బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఏమీ చేయలేకపోతున్నాను. మీరేమన్నా చేయగలరా? ఎలాగైనా పర్లేదు, పోటీ ఇస్తా. చేస్తారా? నలుగురుమన్నాం, 4 ఇస్తావా? ఏం తేడా రాదుగా. మేం చేసేవే తేడాలు, అందులో తేడాలుంటాయా? ఎప్పుడు చేస్తారు? ఇప్పుడే ఒకటి చేసి వచ్చాం, వారం పడుతుంది. ఇలాగ డబ్బు రెడీ చేసుకో, రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. ఓకే డన్. ఓకే డన్. అపకారికి నుపకారము నెపమెన్నగా చేయువాడే నేర్పరి సుమతి. పిల్లలు, దీని అర్థం ఏమిటంటే మనకు చెడు చేసిన వారిని కూడా మానవతా ధర్మంతో మన్నించి వారికి మనకు చేతనైనంత సహాయం చేయడం ఉత్తమం. పిల్లలు, అర్థమైందా? అర్థమైంది మాస్టర్. అరే రుధిర్, ఏమైందిరా నీకు బాధపడుతున్నావు? మాస్టర్, వీడు రాత్రి నిద్రలో నడుస్తూ పడిపోయాడు. అరే, బాగా తగిలిందే, ఎలా జరిగిందిరా? సరే, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి కట్టించుకోపో, త్వరగా మానిపోతుంది. బుక్ తీసుకెళ్ళు, చిన్నగా వెళ్ళు. పిల్లలు, మీరు ఈరోజు చాలా లేట్గా వచ్చారు. రేపటి నుంచి కరెక్ట్ టైంకి రావాలి, సరేనా? సరే మాస్టర్. సరే, ఈరోజుకి వెళ్ళిపోండి. అలాగే మాస్టర్. బాయ్ మాస్టర్. అమ్మా భాను, కాఫీ నాన్న. ఎక్కడ స్మెల్ ఇది? ఎవరు మీరు? ఏంట్రా అలా చూస్తారు? ఎవడ్రా మీరు? నాన్న, కాఫీ నాన్న, తీసుకోండి. మడ్రు చాలా చప్పకుంటది అనుకున్నాను రా, మంచి మసాలా ఉంది. యూ స్టూపిడ్, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఓకే. ఏ స్టూపిడ్స్, ఎవడ్రా మీరు?
ఖాళీ చేయడానికి వచ్చాం. మంచి సరదాగా ఉంటుందిలే. అయినా సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తావు? అందుకే మేమే డిసైడ్ అయ్యాం, డైరెక్ట్ గా పంపించేద్దామని. డిసైడ్ అయ్యాను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని. ఆగలేకపోతున్నారా? అన్నాలు అదిరిపోయాయిరా. డబల్ మసాలా అదిరిందా? నువ్వు వీడి పని చూసుకో, మేము వెళ్ళి ఏళ్ళ పని చూసి వస్తాం. వదలండ్రా. వరా హలో, ఏం కావాలరా మీకు? రే ఈడుకోలేంట్రా? వీడు ఇక్కడ అయిపోయాడు. ఎరా లోపల పరిస్థితి ఏంటి? ఎక్కడ అయిపోయారా? అందరినీ కలిపి కంబైన్ గా ప్యాక్ చేయండి రా. అబ్బాబ్బాబ్బా, చిచ్చి, రిటైర్ అయినా కూడా నాకు ఈ ఫోన్లు బాగా తప్పేట్టుగా లేదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రుధిర్ గారు, నేను మీకు మీ వంటలకు మంచి అభిమానండి. థ్యాంక్స్. హలో హలో, అబ్బాబ్బాబ్బా, ఏది ఆగట్లేదు కదా. వీడెవడో. హలో హలో, రుధిర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ స్వీట్ హార్ట్ స్వీటీనండి. సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు పట్టించుకోవట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోవడం కాదే, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. అయినా వీడు నన్ను ఇక్కడ ఇరికించి ఎక్కడికి వెళ్ళాడో చెప్తా. అంకుల్ అంకుల్ అంకుల్, మేము బిగ్గెస్ట్ ఏరియాలో చాలా బిజీగా ఉన్నాం అంకుల్. అబ్బా మీరు ఫోన్ పెట్టేయండి అంకుల్, అక్కడ మసాలా మారిపోతుంటే. ఒరే గీర్, మీ అయ్యా ఫోన్ చేసి తప్పుతున్నాడు, ఏం చెప్పమంటావు? రండ్రా. ఓకే పద. ఏంట్రా? ఒరే చంద్ర, మార్కస్ బాట్ల లాగా నువ్వు మాయలు చేయాల్సిన అవసరం లేదురా. నిన్ననే అప్పు చేసి కొన్నాను రా ఈ కెమెరాను. నన్ను పైకి ఎదగనియ్యరా మీరు.
ఎవరు నువ్వా? నీ అబ్బా పనులు జరగబట్టి అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్? మీకోసం స్పెషల్ బిర్యానీ చేస్తున్నా. ఎలా ఉంటుంది అంకుల్? నీలా క్యూట్ గా ఉంటుంది. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు. ఏంటి అంకుల్ ఆకలేస్తుందా? మరి ఆలస్యం ఎందుకు? కుమ్మేద్దాం పదండి. మామా రెడీ. అందరూ హ్యాపీగా తినాలి. చాలా అరే అందరూ బాగా తినండి, హ్యాపీగా తినండి. నువ్వు వేసుకో. నీవమ్మా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎనీవన్ యు వాంట్ టు మీల్స్? అరే కొంచెం వేసుకో. అంకుల్ బిర్యానీ చాలా బాగుంది అంకుల్. అవునా? వెరీ గుడ్. ఇంకా తింటారా? ఓకే. రే చిన్నబి, అమ్మాయికి వాటర్ పోయి కొన్ని ముక్కలే. అక్కడ కూడా ఒకసారి చూడట్టు. ఎవర్రా? రే ఆ ప్లేట్ అనుకో. పెద్దాయనా, అలా చూస్తుంటే ఆకలి తీరదు. తినాలి. తినండి. తీసుకోండి. తినండి. నా ఆకలి ఈ మెతుకులతో తీరదు బాబు. మీ ఆకలి ఏదైనా తప్పకుండా తీరుతుంది. ముందు తినండి. నిజంగా తీరుతుందా? తప్పకుండా తీరుతుంది. అమ్మయ్యా. అరే పిల్లలు, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, పదండి. అంటే ఏంటి అంకుల్? పెద్దాయనా, మీరు నిశ్చింతగా భోజనం చేయండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఓకేనా? పదండ్రా, మంది స్టార్ట్ చేద్దాం. సార్ అయిపోతుంది సార్, నో ప్రాబ్లం, తొందరగా అయిపోతుంది. ఓకే బాయ్ సార్. ఎంతవరకు వచ్చింది నీ వర్క్? చూడు తొందరగా. రే నువ్వు అర్జెంట్ గా వీడియో ఎడిటింగ్ చేసేసి యాస్టీస్ గా అప్లోడ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంటుందా? దారిలోనే ప్రోమో కట్ చేసి పెట్టా. ఇదిగో చూడు మామా, కామెంట్లు లైక్లతో బద్దలైపోతుంది. పూరా వీడియో చూస్తే పిచ్చెక్కిపోతుంది మామా. కరెక్ట్. మీరు చేసే పనులకి పిచ్చి మాత్రం గ్యారంటీగా ఎక్కుతుంది. నానా, మాకేమెక్కినా దించడానికి నువ్వు ఉన్నావు కదా, టెన్షన్ పడకు. వెళ్ళి కాపీ పట్రా. రై, ఇది చాలా అన్యాయం రా. బయటికి వెళ్ళి ఎవరెవరకు ఏదేదో చేసి పెడతారు కదా, నాకు ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా? ఏం తింటామని పెట్టాలి? ఏంట్రా నీ ఉద్దేశం? స్వీట్ చేస్తే షుగర్ అంటారు, హాట్ చేస్తే అల్సర్ అంటారు, ఏం చేయకపోతే పొగర్ అంటారు. ఏంట్రా ఎటకారమా? అందులో కూడా కారమే ఉంది. వినపడింది. కిచెన్ లోకి వెళ్ళి వాడి కాఫీతో పాటు మాకు బూస్టో టోస్టో ఏదో ట్రై చేయండి అంకుల్. ఏంట్రా ఆర్డర్లో వెయిటర్ లా కనపడుతున్నానా? ఫైటర్నే, ఫైట్ చేస్తాను, జాగ్రత్త. అబ్బా నాన్న, మీరు వెళ్ళండి. వీళ్ళకి చెబితే అర్థం కాదు, ఒకసారి చేసి చూపిస్తాను. ఒరే చంద్ర, లోపల పెన్ డ్రైవ్ ఉంది, వెళ్ళి చూడు. ఓకేరా.
హలో హలో సార్ రుద్ర గారు నమస్తే. మనం లాస్ట్ టైం హోల్డేజ్ రూమ్ లో కలిసాం, గుర్తుందా సార్? యా మీరు సందీప్ కదా? థ్యాంక్ యూ సార్. సార్ మీకు వీలుంటే ఈరోజు కలవచ్చా? షూర్, తప్పకుండా. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసేయండి, తప్పకుండా కలుద్దాం. ఎవరు మామా లొకేషన్ షేర్ చేస్తా అంటున్నావు? తీసుకు చావండ్రా, తీసుకో. రేయ్, ఇవాళ నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఏం ఒంట్లో బాలేదా? డాక్టర్ని కలిసేది నా ఒళ్ళు గురించి కాదురా, నీ కళ్ళ గురించి. ఇప్పుడు ఏమైంది? పాదయాత్ర లాగా నీ నిద్రయాత్ర మన కాలనీలోనే కాకుండా పక్క కాలనీ కూడా పాకి బాగా పాపులర్ అయిందిరా. అంకుల్ అది మామూలే కదా, లైట్ తీసుకోండి. ఈడ లైట్లు క్యాండిల్స్ తీయడం కాదురా, నిన్న రాత్రి జరిగిన దానికి ఆ మంగరాజు గారు కత్తులు తీస్తున్నాడు. అబ్బా అంకుల్, అంత సీరియస్ మ్యాటర్ ఏం జరిగింది? అయ్యగారు ఎప్పట్లా కాకుండా రాత్రి 10 గంటలకే పక్కెక్కితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయ పడుకున్నాడు, నేను పడుకుంటా టాటా, నేను నా రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నా. అప్పుడు మొదలైంది వీడు స్టార్ట్ అయ్యాడా? అరే చిన్న కూర్చోడుస్తున్నాడా? వాడి మొగడు వస్తున్నాడు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సరే. వీడి దెబ్బకు బయట పడుకోవాలన్నా భయం అయిపోయింది. ఏమే తలుపుది? ఏమే, నా డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. ఎప్పుడు బయట డ్యూటీ అయినా ఇంట్లో డ్యూటీ ఎప్పుడు చేస్తారు? ఏ జీతం వద్దా? వెళ్ళి తీసుకురండి. జాగ్రత్త. ఏమే, బయట తలపేసి వెళ్తాను, నువ్వు జాగ్రత్త. వెళ్ళండి. మతిమరుపు ఎక్కువైతుంది, అన్నీ మర్చిపోవడం. అమ్మ దొంగ, అప్పుడే వచ్చేసారా? మీరు నన్ను వదిలి ఉండలేరు. ఏంటి ఇంతసేపు? టైం అయిపోతుంది. ఓసాయ్, ఎవడేవాడు? నువ్వెవర్రా? ఓసాయ్, నీ మొగుణ్ణే. మరి వీడెవడు? వాడు నా మొగుడే. నువ్వు పక్కకు పో ముందు, కొంప ముంచుతున్నావు. ఓసాయ్, తడివింది చాలు, లేవే. నీ అబ్బా, నీకు మొగుడికి మొగడికి తేడా తెలీదా? ఒరేయ్ ఒరేయ్, లేరా. నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఏమైనా జరిగిందా? అమ్మో, ఈవిడెవరు? ఏదో జరిగినట్టుంది. ఓ సారీ 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 అండి, సారీ అండి.
వీడేంది ఇక్కడ శారీ చింపి అంత సింపుల్గా శారీ చెప్పి కూడా పోతుండు. ఇక లాభం లేదు, వీడి సంగతి జయరావు చెప్పాలి. జయరావు, జయరావు. అబ్బా అది జరిగింది. అబ్బా ఈ జబ్బు వీడికి వరమో శాపమో తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నావు మావా. వీడు చాలా అదృష్టవంతుడు అంకుల్. అవును అంకుల్, వీడంటే స్లోలో లేడు. వారి భార్యకి ఏమైంది? ఆ మాత్రం చూసుకోదా? లేదురా, పాపం దానికి రేచేకటి. అంటే వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. రే పెండ్రైవ్ ఏది? అంటే చూసి రమ్మన్నావు కదా, చూసేసి వచ్చా. ఉంది, తీసుకురమ్మంటావా? వెళ్ళి తీసుకురా. ఓకేరా. అరే నానా, చాలా మంచి డాక్టర్ రా. చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నా మాట వినరా, ఒక్కసారి వెళ్ళొద్దాం రారా. నాన్న, నా చిన్నప్పటి నుంచి ఎంతమంది డాక్టర్లను కలిసాము. ఏమైంది? 4 మాత్రలు 4 మాటలు అంతే కదా, వదిలే. అలా కాదురా, ఈమె ఇలాంటి కేసుల్లో చాలా గొప్ప స్పెషలిస్ట్ రా. ఎన్నో కేసులు డీల్ చేసి సాల్వ్ చేశారు కూడా. ఒక్కసారి నా మాట వినరా, వెళ్దాం పద. సరే నాన్న, ఇంకెప్పుడు ప్రెజర్ చేయకు, ఇదే లాస్ట్. సరేనా? థ్యాంక్స్ రా. 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. పద వెళ్దాం పద. నువ్వు వద్దు, మేము వెళ్తాం. పదరా. రే రే రే, వీడు నా మాట ఎప్పుడు విన్నాడు కనుక. సారీ సార్. చెప్పు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు కావలసిన డాక్టర్ ఇక్కడే ఉందిరా, నేను వెళ్ళి కలిసి వస్తా. అబ్బో, వీడు ఇలా చేశాడేంటి? వీడి బాబుకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఈ చంద్రగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఒరే చంద్ర, మేము పార్క్ దగ్గర డ్రాప్ అవుతాం, నువ్వు అక్కడికి వచ్చాయి. సారీ సారీ సార్, కొంచెం లేట్ అయిపోయింది. పర్లేదు, ఇలా ఇవ్వు. ఏమనుకోకండి. సార్ ఒకసారి చూడండి. బాగా చేసావు తల్లి. సూపర్ కదరా? సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మామ అద్దరిందిరా. ఇది ఉంచమ్మా. నో సార్, నేను ఇది హ్యాపీగా చేశాను అంతే, నా తృప్తి కోసం. థ్యాంక్ యూ. సరే వస్తాను తల్లి. ఓకే సార్. రండ్రా. హాయ్, మీ ఆర్ట్ చాలా బాగుందండి. వీళ్ళు నా ఫ్రెండ్స్ అభి, చంద్ర. అసలు మీరెవరు?
జస్ట్ ఇప్పుడే నీ ఆర్ట్ చూసి నా హార్ట్ స్పందించి నీ అభిమాని అయిపోయా. ఇంతలా అంటే చెప్పటం కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటి విషయాలు వినడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది, వదిలేయండి. ఎక్కడికి మనం వెళ్దాంరా? మీరు వెళ్ళండి. మరి నువ్వు? నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హార్ట్ బీట్ చెక్ చేయించుకొని వస్తా. వీడికి ఇన్ని రోజులు ఇది ఒక్కటే లేదనుకున్నా, స్టార్ట్ అయిపోయింది. ఇక దీన్ని ఆపడం కష్టం రో. వీడికి అన్న విషయంలో అనుకున్నా, అమ్మాయిల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడురా. ఈ పెళ్లి ఏం చేస్తాడంటావు? ఏముందిరా, వీడు మసాలాలు వేయడంలో మంచి ఎక్స్పర్ట్ కదా, వదులుతాడా ఏంటి? ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యేంత వరకు ఏదో ఒక మసాలా వేస్తాడు చూడు. అంతేనంటవా? అంతేరా, పదా. మేడం కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్. బాబు సేమ్ కాఫీ ఒకటమ్మా. ఓకే సార్. ఇక్కడ టేబుల్స్ చాలా ఖాళీగా ఉన్నాయి కదా. కానీ మీరు ఇక్కడున్నారు కదా, అంటే అది అక్కడ నేను చెప్పిన మ్యాటర్లో చిన్న బ్యాలెన్స్ మిగిలిపోయింది, అందుకే అది కంప్లీట్ చేద్దామని వచ్చా. ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్తాను, తర్వాత నువ్వే డిసైడ్ చేయాలి. ఏంటి చెప్పు. ఏంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే వినపడాలి. అవును కదా. ఏయ్ చూడు, చెప్తే వినపడుతుంది. అంటే వినపడేలా చెప్పాలి. ఎస్. అది మ్యాటర్, అర్థమైంది కదా. అబ్బో చాలా వేడిగా ఉన్నట్టుంది. సార్ కాఫీ. గుడ్ టైమింగ్. ఏదైనా మరీ వేడిగా తీసుకోకూడదు, అలాగని లేటు చేయకూడదు. త్వరగా తీసుకోండి కాఫీ, లేదంటే టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ కలుస్తా ఒక కొత్త మ్యాటర్తో. హాయ్ నే. ఏంటే కోపమా? సారీయే, లేట్ అయింది. ఎవడేవాడు? చి, అంతా నీ వల్లే. అదా ఏమైందే? ఏ, నేను ఇంకా కాఫీ తాగలేదు. కాఫీ కాదే, విషం తాగించాలి నీతో. పదా. ఏమైంది ఇవాళ దీనికి? డాక్టర్ గారు నమస్తే. ఏం నమస్తే అండి, ఎక్కడ మీ అబ్బాయి ఇంకా రాలేదు? నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను. క్షమించండి డాక్టర్ గారు, రేపు తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు. చూడండి, ఏదో మీరు రిక్వెస్ట్ చేశారని అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని కూర్చున్నాను. అమ్మ నా కొడుకు దెబ్బేసాడుగా. చెప్తా, వీడి సంగతి చెప్తా. తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు. సరే చూస్తాను. అలాగే డాక్టర్ గారు. అవునరా, అసలు ఆ అమ్మాయికి ఏం చెప్పావు? అందరూ చెప్పేదే, కాకపోతే నీలాంటి ఏదో వైలెంట్గా చెప్తారు. అబ్బో, నేను సైలెంట్గా చెప్పాను అంతే. ఒరేయ్, తనను చూస్తుంటే అంత ఈజీగా వర్కౌట్ అవదేమో అనిపిస్తుందిరా మామ.
అరే రెగ్యులేటర్ రేస్ చేయకపోతే ఫ్యాన్ కూడా స్పీడ్గా తిరగదురా. అలాంటిది అక్కడ అమ్మాయి, అక్కడ అన్ని యాంగిల్లో రేస్ చేస్తూనే ఉండాలి. అరే అసలు నీ ప్లాన్ ఏంట్రా? ప్లాన్స్ స్కెచ్లు గీయటానికి నేనేం మర్డర్లు మనీ లాండరింగ్ చేయట్లేదురా. జస్ట్ లవ్ చేస్తున్నాను, అది కరెక్ట్గా చేస్తే చాలు అంతే. నువ్వు చేసే ఒంటేంటో పూర్తి అయితే గానీ అర్థం గాని మాకు, ఇంకా ఈ లవ్ అనే కొత్త యాంగిల్ మాకేం అర్థం అవుతుందిరా. కానీ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రేక్షకుల్లా మేము చూస్తాం. కరెక్ట్ గా చెప్పావురా. అది అయినా సడన్లీ షాపింగ్ ఏంటి? నెక్స్ట్ మంత్ ఢిల్లీలో పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి ఉన్నాయి కదా, అందుకోసమే. నీలో చాలా ముందు జాగ్రత్తలు ఉన్నాయి. నిలబడి కాళ్ళు అవుతున్నాయి. వెళ్దాం పదండే. హాయ్, షాపింగ్ అయిపోయిందా? మీరు హలో, తనకు తెలుసు. ఏ ఎప్పుడు చూడలే నేను ఇతన్ని, నీకెలా తెలుసే? ఏంటే తెలిసేది? ఎవరేం చెప్పినా నమ్మటమేనా? అది కాదే అతను. ఏయ్ డోర్ మూసుకొని ఉండు. ఏయ్ అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకున్నానో ఏమనాలనుకుంటున్నానో అన్ని సైలెంట్ షాట్ లో చెప్పేశాను. ఇక నా తరపు నుంచి ఏ బ్యాలెన్స్ లేదు. నీ తరపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పు. ఏంటి చెప్పేది? నీలో ఉన్న 64 కళల గురించా? అబ్బా, నాకు కూడా తెలియదు నాలో ఎన్ని ఉన్నాయని. అంటే నా బొమ్మ గీయడం స్టార్ట్ చేసావన్నమాట. ఓకే. హలో, నీ తెలివితేటలు ఎవరి దగ్గరైనా వాడు, తన దగ్గర కాదు. అబ్బో, నీలాంటి వాళ్ళని నలుగురిని లోపలేయించింది ఈ టీజింగ్ కేసు పెట్టి. కామ్గా వెళ్ళండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. అబ్బా, ఏం వార్నింగ్ అండి, అదిరింది. అయినా ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు. మీరు పిలిస్తే వచ్చానేంటి, వెళ్ళమంటే వెళ్ళడానికి. పైగా నేను లక్కలాంటోని, వన్స్ టచ్ అయితే అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఏయ్ చూడు, కూల్ గా చెప్తున్నానని ఓవర్ చేయకు. ఐ హేట్ యు. వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు. ఎందుకంటే పదండ్రా. ఇప్పుడు ఏం చేయబోతున్నావురా? వాడేవాడే అంత స్ట్రాంగ్ ఉన్నాడు, నీకెలా తెలుసు? పోనీలే వదిలే. వదిలినా వాడు వదిలేలా లేడే. ఏ వదిలేవాడి గురించి ముందు. నువ్వేం చెప్పినా వాడు వదిలేలా లేడు. బుద్ధుందా కదా? ఏడ్చాడు, ఏం చేస్తాడో చూద్దాం. రే, ఈ రోజుతో మనం కలిసి సిల్వర్ జూబ్లీకి చేరింది. అవును. ఇలాగే మన నలుగురు 4 దిక్కులుగా ఈ సమాజాన్ని శాసించాలి. ఎస్, మన చేతిలో ఇంతవరకు ఏది మిస్ కాలేదురా, ఇక ముందు కూడా మిస్ కావురా. రే, మన 20 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని అనామకులం, కానీ ఇప్పుడు దేశమంతా కొనియాడే MGKG అధినేతలం. ఈ ఖ్యాతిని ఇంకా విస్తరింప చేయాలరా. రే, మనకు ఈ భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదురా. రే మినిస్టర్ గారు. సార్ చెప్పండి సార్. అలాగా సార్, వస్తున్నాం సార్. రే, మేము అర్జెంటుగా వెళ్ళాలి. మినిస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండి ఆ పని ఫినిష్ చేసుకొని వస్తావు కదా. అది నాకు వదిలేసి మీరు వెళ్ళండి రా. పైగా కాళ్ళకి చేతులకి పని చెప్పి చాలా రోజులైంది. సరే, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేసారా? రే రండిరా, వెళ్దాం. సూపర్ రా. సార్, పని ఫినిష్. ఆల్ ది బెస్ట్. రే, నేను వాళ్ళ ల్యాండ్ లో ఉన్నా. వాడేమంటున్నాడు రా? ఏం నకరాలు చేస్తున్నాడా కొడుకు? పట్టుకొని గెస్ట్ హౌస్ రండి, నేను వస్తున్నా. ఏమ్రా, ఏమైంది? అన్నా, ఈ ముసలోడు మంచిగా చెప్తే అయినట్లేదన్నా. అయ్యా, నాకున్న ఒకే ఒక ఆధారం ఈ స్థలమేనయ్యా.
కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, దీన్ని వదిలేండి అయ్యా. అయ్యా, అది మా తాతల తరం నుంచి వస్తున్న భూమి అయ్యా. ఇంతకాలం దాని మీదనే ఆధారపడి పిల్లల్ని పోషించి పెద్ద చేశానయ్యా. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి అయ్యా. నా కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడి ఉందయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, వీడి ప్రాణాల కంటే ప్రాపర్టీకే ఎక్కువ విలువ ఇస్తున్నాడంటే మజాగా ఉందిరా. రేయ్, వీడిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో పడేసి వీడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి రా. అప్పుడైతే గాని అన్ని పనులు జరగవురా. తీసుకెళ్ళండి రా. కన్నా, ఉన్నా మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? రేపటికంతా ఫినిష్ అయిపోతుంది కన్నా. మన వాళ్ళంతా వచ్చారు కదా, ఆ పని వాళ్ళకి అప్పగించు. నీకు అక్కడ ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఏమి లేదు కదా? ఈ మున్నాగాడే పెద్ద ప్రాబ్లం గాడు. నాకు ఇంకొకడు ఉంటాడా? కిందికెళ్ళి వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో ఒకసారి చూసిరండి. అలాగే అన్నా. కన్నా, ఇక్కడంతా ఫినిష్ చేసుకొని రేపు మార్నింగ్ వచ్చేస్తా. ఓకే, ఎంజాయ్. ఎవరా బాయ్? చల్, ఎవరా అది? రే, చెప్తే వినబడతలే. ఎవరా? సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఫామ్ హౌస్ లో దారుణ హత్య. కేజీఎంజీ గ్రూప్స్ అధినేతల్లో ఒకరైన ముదిరాజ్ అలియాస్ మున్నాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సారీ కన్నాబాయ్, మున్నాబాయ్కి ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. కన్నాబాయ్, అందరినీ విచారించాను, కానీ వాళ్ళెవరూ మన ముందు నిలబట్టడానికి కూడా సాహసించరు. అలాంటిది మున్నాబాయిని చంపడమా? తప్పకుండా ఇది మన ఎదురుగా ఉన్నవారు చేసిన పని కాదు. ఎవడ్రా వాడు? ఆకాశం నుంచి చూడపడ్డా? భూమిలోంచి మొలుసుకొచ్చాడా? ఎవడాడు? కన్నాబాయ్, ఆ విషయం నాకు వదిలిపెట్టు. 24 అవర్స్లో వాడెవడో కనిపెట్టి మీకు అప్పగిస్తాను. రిలాక్స్ అవ్వు. నా మున్నాని చంపిన వాడిని కసి తీరా చంపాకే నాకు రే జయరాం, నీ అబ్బా ఆడపిల్ల నేర్పిస్తారా? నీ ఎంత తేలుస్తానికే నేను వచ్చాను. మగాడు పోతే రారా. లేరా లే. ఏంటి డాడీ చేసిందంతా చేసి దున్నపోతలు నిద్రపోతావా? లే. మంచి నిద్ర చెడగొట్టేశావు. ఏమైంది ఇప్పుడు? కాళ్ళని వాళ్ళంతా బయట చేరి నా కాళ్ళు చేతులు విరగొడతానంటున్నారు. రా బయటికి. దేనికి? ఒకసారి బయటకు వచ్చి చూస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో అర్థమవుతుంది. రా. నాకు నిద్ర వస్తుంది. నాకు కోపం వస్తుంది. రారా రా. దిగో. అదిగో చూడరా, చూడు. రే జయరాం, మీరు కిందకి రండిరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు సంగతి తెలుస్తాను. నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? ఎవరు వీళ్ళు? ఏంటిది? రాత్రి నువ్వు స్లీప్ వాక్ లో క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అదిగో అక్కడ ఏడుస్తూ ఉంచుడు. ఆయన్నే బెడ్ మీద సెటిల్ అయ్యావు. అది దానికి కాబోయే మొగుడు చూసి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అందుకే రా ఈ దాడి. రే జయరాం, ముందర కిందకి రండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు నీ కొడుకు. చూడరా, చూడు వాళ్ళ ఎమోషన్ చూడు. దొరికితే మక్కలు ఎరగొడతారు వాళ్ళు. అయితే ఏం చేద్దాం నాన్న? మేము ఇంతలా అరుస్తుంటే వినిపించట్లేదా మీకు? కిందకి రండి. అబ్బా నాన్న, నేను వెళ్ళి నా ప్రాబ్లం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయనా? ఆ బాధలో నేను పడతాను కానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఎక్కడికి? చెప్తాను లేరా, ముందు వెళ్ళు. వెళ్ళు. ఏ జయరాం, రావయ్యా. అమ్మా, అక్కడికి పంపిస్తావు. తీసుకుని రా. అన్నీ
నార్మల్గానే ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను మేడం, నాకంతా నార్మల్గానే ఉంది. కానీ మా నాన్న వినట్లేదు. ఆయన పోరుపడలేకనే ఇక్కడ దాకా వచ్చారు. లేదు మేడం, ఈ మధ్య వీడు నిద్రలో లేచి నడుస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు ఫోన్లో చెప్పారు. మేడం అది ఏమైంది? రుధీర్, ఈ మధ్య నీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఐ మీన్ నరాలు లాగడం, హెడ్ఏక్ లాంటివి ఏమైనా? అలాంటిదేం లేదు మేడం, అంతా నార్మల్గానే ఉంది. ఇప్పటివరకు నేను చూసిన కేసుల్లో ఎవ్వరికీ ఇలా రిపీట్ కాలేదు. మీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రస్తుతానికి ఈ మెడిసిన్ రాస్తాను, ఇవి వాడండి, తర్వాత చూద్దాం. ఓకే, ఈ మెడిసిన్ టైం టు టైం వాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అరే మావా, డాక్టర్లకి లాయర్లకి ఎప్పుడు నిజమే చెప్పాలరా, అప్పుడే వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. ఏడ్చావులే, ఎప్పుడేం చెప్పాలో నాకు తెలుసు. నా హార్ట్ బీట్ని చూడాలి. పదా పదా. ఏ యాంగిల్లో చూసినా బొమ్మ అదిరిందిరా. రేయ్, ఈ బొమ్మను చూసే ఎక్కడో కొన్ని తేడాలు కనబడుతున్నాయిరా. దాందేముందిరా, చూద్దాం, బొమ్మ చూపిస్తుందిలే. హలో, బొమ్మ గీయడం ఇంకా కాలేదు, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయడమా? రండ్రా. ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకొని వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మాకేంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హలో, అది బాగా ముదిరిందన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో మేడం, టెన్షన్ పడకు. వాళ్ళకేదో ఇచ్చిందని చెప్పారుగా, అది కొంచెం సరిచేస్తే సరిపోతుంది. ఏంట్రా, నీలాంటి వాళ్ళందరూ ఇదే టైంకి వస్తారా? మరి తప్పదుగా, రాకపోతే అది మరీ ముదిరిపోతుంది. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ ఫీలింగ్స్. హలో మేడం, ఎప్పుడు పెయింటింగ్సే కాదు, అప్పుడప్పుడు ఫైటింగ్స్ చేస్తుండాలి ఇలాంటి వాళ్ళతో. నేనా? నాకు ఫైట్ రాదు. నీకు రాదా? నేను చేస్తాను చూడు. పదండ్రా. రే, మళ్ళీ ఏరియాలో కనిపించామంటే కాళ్ళు చేతులు తీసేస్తాను నాయాల. థ్యాంక్ యూ. హలో, నీ దగ్గర ఐ హేట్ యూలు థ్యాంక్స్లు తప్ప చెప్పడానికి మరి ఇంకేం లేవా? ఈ అమ్మాయిలే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం కావు. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. కన్నా, ఇప్పుడే నేను చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను, ఓకేనా? జిన్నా, ఆ డీల్ మనకెంత ఇంపార్టెంటో తెలుసు కదా? కన్నా, నీకు తెలుసు కదా, ఈ చిన్న రంగంలో దిగాడంటే కథమైనట్టే. ఆల్ బ్యాలెన్స్ క్లియర్ చేసి రేపు మార్నింగ్ న్యూస్లో చూపిస్తా. ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు, అంతా క్లియర్ కావాలి. సరేనా? సరే. రే, ఇక్కడ ఏమైనా మంచి మసాలా దొరికిద్దాం చూడండి. అన్నా, మల్లమ్మ దగ్గర ముంత మసాలా బాగుంటాయంట, తీసుకురమ్మంటావా? రే సాలే,
నేను అడిగేది ముంత మసాలా కాదు, ముంతలాగుంటే మంచి సెక్సీ మసాలా. అన్నా అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ విషయంలో వెయిటింగ్లు మీటింగ్లు అంటే నాకు అసలు ఇష్టం ఉండదురా. అనుకుంటేనే అయిపోవాలి అంతే. రెడీ చేయండి రా. ఇక్కడ ఏదో స్పెషల్ మసాలా వెయిట్ చేస్తుంది, వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయండి. వెళ్ళండి. వీళ్ళెవరు ఇక్కడ ఆగారు? శశి త్వరగా రా. శశి సూపర్గా ఉందిరా. మీరు దాన్ని తీసుకెళ్ళి లోపల పడేసి మీరు వెళ్ళి రెబ్బుతుండండి. కన్నా నేను కొంచెం బిజీగా ఉన్నాను రా, తర్వాత ఫోన్ చేస్తా. వెళ్ళండి వెళ్ళండి. ప్లీజ్ సార్, నీకు దండం పెడతాను, నువ్వు వదిలేండి సార్. నేను అలాంటి దాన్ని కాదు. నేనేం చేయలేదు, నువ్వేం కంగారు పడద్దు. నీ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. ఏం కంగారు లేదు, ఈ అరుపులే నాకు కావాలి. నన్ను వదిలేయండి, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను అలాంటి దాన్ని చెప్తున్నాను కదా సార్. ప్లీజ్ సార్ నీకు దండం పెడతాను, వదిలే. హాయ్ అంకుల్. ఏయ్ ఈరోజు ఫ్లేవర్ చేంజ్ చేశాను. ఏ టైంలో నాయనా గుడ్ కాంబినేషన్ ఇస్ కామనే లేవే. హే టేస్ట్లెస్ ఫెలోస్. ఇతనేంటి ఈ టైంలో నన్నే ఫాలో అవుతున్నాడా? నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు? పాపం బాగా ఫీల్ అన్నట్టున్నాడు. ఇంకా ఏడ్పిస్తే బాగోదులే. నువ్వు నాకేం చెప్పావో నేను నీకు అదే చెప్తాను. ఎస్ ధీర్ 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 నీకొక విషయం చెప్పాలి. నిన్ను చూసిన ఫస్ట్ టైమే నేను ఇష్టపడ్డాను, కానీ అమ్మాయిని కదా అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్.
జిన్నా ఏమైందిరా? ఇన్నాళ్ళు నలుగురు నాలుగు దిక్కుల్లో ఉన్నాం. ఇప్పుడు ఏమైందిరా నీకు? ఎవరురా చంపింది? కన్నాభాయ్, ఇదెవరో పక్కా ప్లానింగ్తో చేశారు. ఇంత కసిగా చంపారంటే వాళ్ళ మోటివ్ చాలా స్ట్రాంగ్గా ఉండుంటుంది. అయినా సరే వాడిని పట్టుకుంటాం. నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో. నాకు కావాల్సింది వాడు అరెస్ట్ కాదు, వాడి ఆచూకీ. సార్, దీనికి సంబంధించిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాం సార్. సార్ నమస్తే సార్. మా పక్కింటి కుక్కను తెచ్చాడు సార్. కుక్కలంటే నాకు చాలా భయం సార్. అది ఎక్కడ కరిచేస్తుందో చాలా భయంగా ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సరే ప్లీజ్ సార్. నమస్తే సార్. చూడండి, మాకు ఇంకో పని కల్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి. సార్, మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తను వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్. నాకు కావాల్సింది అది కాదు. అక్కడ గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో అది చెప్పు. సార్, నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్. లోపల చనిపోయి ఉన్నాడు సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదు? లేదు సార్. అయితే ఈ గ్యాప్లో ఎవరో చంపుంటారు? తెలియదు సార్. తనకు తెలిసి ఉంటుందిగా. టెన్షన్ పడకండి, ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలు హంతకుడు ఎవరనేది తెలియాలి. సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు. వాడిని గుర్తుపట్టగలవా? సార్, చూస్తూ గుర్తుపట్టగలను సార్. గుడ్. ప్రసాద్, షార్ప్గా ఉండే ఆర్టిస్ట్ని పిలిపించు. ఓకే సార్. హాయ్ మై డియర్ సన్, గుడ్ మార్నింగ్. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. కమ్ ఆన్, గెట్ అప్. గుడ్ మార్నింగ్ డాడీ. టేక్ ఏ కాఫీ. థ్యాంక్ యూ. తొందరగా కాఫీ తాగి రెడీ అవ్వు. నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే? రే, మీరేంట్రా ఈ టైంలో? ఒరే మామ, నీకో విషయం చెప్పాలని వచ్చావురా. ఏమైందిరా? శాలిని పోలీసులు తీసుకెళ్లారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా మామ. ఒరే నువ్వు చెప్పురా. అవునరా, ఇప్పుడే చూసొస్తున్నాం. రే, మీరు వెళ్ళి ఏమైందో కనుక్కోండి. నేను వస్తున్నా. నువ్వు తొందరగా మామ. వెళ్ళారా? ఛీ, వీడబ్బా. కన్నాబాయ్ చెప్పు. రేయ్, ఏం చేస్తున్నావు? కన్నాబాయ్, మన పని మీదే ఉన్నా. దొరికిన వాడిని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నావా? చూడు కన్నాబాయ్, మున్నా జిన్నాని చంపింది ఒక్కడే. వీళ్ళు వాడిని చూసిన సాక్షులు మాత్రమే. రేపటిలోగా వాడి ఆచూకి తెలుసుకుని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఛీ, నిన్ను నమ్మాను కదా, నాదే బుద్ధి తక్కువ. సార్, సార్ ఆర్టిస్ట్ వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. సార్, ఆర్టిస్ట్ గారు. నమస్తే సార్. పేరేంటి? శాలిని సార్. బొమ్మలు బాగా వేయగలవా? పర్లేదు సార్. ఇది చూసి వేసే బొమ్మ కాదు, ఆనవాళ్ల ప్రకారం ఊహించుకొని వేయాలి. వేయగలవా? ఐ విల్ ట్రై సార్. సరే, డ్రాయింగ్ రూమ్కి తీసుకెళ్ళు. ఓకే సార్. చెప్పండి, అతను ఎలా ఉంటాడు? గుర్తు చేసుకుని క్లియర్గా చెప్పండి. అతని ఫేస్ ఎలా ఉంటుంది? రౌండ్ ఫేస్. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ముక్కు ఎలా ఉంటుంది? ముక్కు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఫేస్ కొంచెం స్మైలీగా ఉంటుంది. అర్థమైందా?
కేసు నెంబర్ 125 రాబరీ కేసు పట్టుకొచ్చినారు. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ.